బ్రేకింగ్ న్యూస్. చల్లపల్లి రైల్వే ట్రాక్ దగ్గర జరిగిన తల్లి బిడ్డల ఆత్మహత్య ఘటన పెను సంచలనం సృష్టించింది. ఒక ఉన్నత విద్యావంతురాలు ఐటీ కంపెనీలో టీం లీడర్ స్థాయి వ్యక్తి తన ఇద్దరు బిడ్డలతో కలిసి పట్టాలపైకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ మరణాల వెనుక దాగి ఉన్న అసలు మిస్టరీ ఏంటి? పోలీసులు ఇప్పుడు ఆ గుట్టు విప్పే పనిలో పడ్డారు. చర్లపల్లి గట్కేసర్ మధ్య గూడ్స్ రైలు కింద పడి విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రాణాలు వదిలిన ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విజయారెడ్డి రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. పార్కింగ్ స్లిప్ వెనుక నాకు జీవించాలని లేదు, నేను లేకపోతే నా పిల్లలు ఒంటరవుతారని రాసి దానిని వాట్సాప్ స్టేటస్ గా పెట్టడం ఆమె మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉండటం, పిల్లలు హాస్టల్లో ఉండటంతో విజయారెడ్డి తీవ్రమైన ఒంటరితనానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. రాత్రిపూట ఉద్యోగం చేస్తూ ఒత్తిడికి లోనవ్వడం కూడా ఆమెను కుంగదీసిందని సమాచారం. అయితే ఈ కేసులో కొన్ని అనుమానాలు పోలీసులను వెంటాడుతున్నాయి. ఇంటర్ చదువుతున్న పిల్లలు తల్లి నిర్ణయానికి అంత సులువుగా ఎలా తలొగ్గారు? ఆత్మహత్యకు ముందు కారులో తల్లి వారికి ఏం చెప్పిందనే అంశాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. మరోవైపు ఆమె ఆఫీసులో పనిచేసే ఇద్దరు ఐటీ నిపుణులను పోలీసులు ఆదివారం విచారించారు. కేవలం ఆఫీస్ స్టార్టింగ్ మాత్రమే జరిగిందా లేక మరేదైనా గొడవలు ఉన్నాయని ఆరా తీస్తున్నారు. ఇటు కుటుంబంలో ఏవైనా ఆస్తి తగాదాలు ఉన్నాయనే కోణంలోనూ దర్యాప్తు సాగుతుంది. ప్రస్తుతం విజయారెడ్డి ల్యాప్టాప్, ఫోన్ వివరాలు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి లైవ్ లో అందిస్తారు. గౌతమి, చెప్పండి, ఏదైతే విజయారెడ్డి వారి పిల్లలు కూడా ఆత్మహత్య ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఇదొక మిస్టరీగానే ఉండిపోయింది. మరి పోలీసుల దర్యాప్తులో ఏమన్నా ఆధారాలు బయటపడ్డాయా? అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిందనే కోణాలు ఏమన్నా బయటకు వచ్చాయా? అయితే విజయారెడ్డి మరణం ఏదైతే ఉందో నిజంగా అందరినీ కూడా కలిసి వేస్తుంది. ముఖ్యంగా తను చనిపోవడమే కాకుండా తనతో పాటు తన పిల్లలకి ఏమని చెప్పి ప్రేరేపించి సూసైడ్ ఒప్పించింది అని దానిపైన ఎక్కువ శాతం అందరూ కూడా దృష్టి పెట్టారు. ఇటు పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా విజయారెడ్డికి సంబంధించి ఫోన్, ల్యాప్టాప్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే సూసైడ్ చేసుకునే ముందు కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే ఇటు కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ తో కానీ ఏమైనా షేర్ చేసుకున్నారు. కేవలం ఆమె లోన్లీగా ఫీల్ అవ్వడం వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఇక్కడ కొంతమంది, అంటే ముఖ్యంగా పోలీసుల దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే ఆమె లోన్లీగా ఫీల్ అవ్వడం వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇటు భర్తకి దూరంగా ఉండడం, అలాగే పిల్లలు కూడా హాస్టల్లో ఉండడం దీనికి ప్రధాన కారణంగా కూడా తెలుస్తోంది. మరి అయితే ఇంత లోన్లీగా ఫీల్ అవుతున్నట్టు ఈమె భర్తకి ఏమైనా చెప్పారా? అంటే పిల్లలకి దూరంగా ఉంటూ ఇటు భర్తకి దూరంగా ఉంటూ నేను ఇలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను, మీతో మాట్లాడాలనుంది లేకపోతే రావాలనుంది, మీరు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి భర్తకి ఏమైనా సమాచారం ఏమైనా ఇచ్చారా? లేకపోతే చాటింగ్ కానీ కాల్స్ కానీ ఏమైనా చేశారా? దానికి భర్త ఏమైనా నిరాకరించారా అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు విజయరెడ్డి తల్లితో పాటు కలిసి ఉండడం, ఆయన నైట్ షిఫ్ట్లు చేయడం, ఎక్కువ శాతం ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లోని ఈ స్ట్రెస్ కి లోనే చెప్పుకోవడానికి ఇటు భర్త లేకపోతే పిల్లలు తోడు లేక సో ఇటువంటి డిప్రెషన్ కి లోనయ్యి ఫ్రెండ్స్ తో ఏమైనా షేర్ చేసుకుందా, అంటే ఎటువంటి డిప్రెషన్ ఫేస్ చేస్తోంది, తన భర్తకి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇవి పిలిచినా కూడా తను దుబాయ్ నుంచి రావడానికి ఏమైనా నిరాకరించాడా అనే విషయాలపైన కూడా ఇవాళ దర్యాప్తు కొనసాగుతోంది. ఇటు ముఖ్యంగా ఇటు తల్లిదండ్రులు కూడా ఇటు భార్య భర్తలకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ లేవని చెప్తూ ఉన్నారు. నిన్న భర్త వచ్చి అంత్యక్రియలన్నీ నిర్వహించిన తర్వాత పోలీసులు భర్తను కూడా విచారించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇటు భర్తకు సంబంధించి ఫోన్స్ కానీ రైట్ గౌతమి, థ్యాంక్ యూ.